నమస్తే. ఈ నెల 11 లోపు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మాత్రం పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందని కూడా ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్ దగ్గర అయితే దీక్ష చేపట్టింది. ఇక వరుసగా బీసీ అంశాల చుట్టూ కూడా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా కూడా ప్రశ్నలు సంధిస్తుంది. ఇక ఢిల్లీ దీక్షపై కూడా అలాగే రేవంత్ రెడ్డిపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇంద్రశోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. ముందుగా 11 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిందే అని కూడా కొంతకాలంగా డిమాండ్ చేస్తూ నిన్న దీక్ష సందర్భంగా నొక్కి వక్కనించింది. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ఆమె స్టాండ్ ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె స్టాండ్ ఒక వ్యక్తిగా స్టాండ్ ఇచ్చిందా, పార్టీ స్టాండ్ ఇచ్చిందా చెప్పాల్సిన అవసరం. సో ఇవాళ పదే పదే పూలే గురించి మాట్లాడుతున్నటువంటి మీకు అసలు ఒక బీసీ బిడ్డవాను కొన్ని బీసీవా, నీకేం నైతిక హక్కు ఉన్నది? కొన్ని ఎప్పుడైనా బీసీల పట్ల నిలబడి పోరాటం చేసినావా? 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మీ నాయన బీసీల పట్ల చేసినటువంటి అవమానాలను ఎన్నడన్నా ఎదిరించినవా? సో బీసీ బిడ్డలకు సంక్షేమ విషయంలో ఫలాలు అందనప్పుడు నిలదీసినవా? విదేశీ విద్యకు నిధులు రానప్పుడు నిలదీసినవా? పోనీ బీసీలకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లకు సంబంధించి ఇవ్వలేనప్పుడు ఎన్నడన్నా నిలదీసినవా? పోనీ మా పిల్లలు ఎప్పుడైనా అత్యాచారాలు జరిగితే నిలదీసినవా? ఎన్నడూ నువ్వు మాట్లాడినావని ఇవాళ నీకు మాట్లాడిన నైతిక హక్కు ఉన్నది? బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా పదే పదే మీ అయ్య తప్పుల మీద తప్పులు చేసినప్పుడు ఏనాడు కూడా మీరు మాట్లాడాలి. ఇవాళ నీ రాజకీయ పబ్బం కోసము ఇవాళ పూలే గారి గురించి దాన్ని నెత్తిన పెట్టుకొని బీసీల ఎజెండా నెత్తిన పెట్టుకొని ఇవాళ సామెత చెప్తారు, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలాడావుడి అన్నట్టుగా ఏమి లేని దానికి ఆమె ఏదో పోరాటం చేసినట్టుగా ఆమె చెప్పినందుకనే ఈ రాష్ట్రంలో బీసీ జనగణన జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని పవర్లాస్ సిండ్రోమ్లో కొట్లాడుతున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కవిత గారికి ఒకటే అడగదలుచుకుని ఏంటి అని అంటే, మీకు కాంగ్రెస్ పార్టీ పైన బీసీల గురించి మాట్లాడిన నైతిక హక్కు ఉందా? ఎందుకు అని అంటే తెలంగాణలో రెండవసారి అంటే మీరు 10 సంవత్సరాల కాలంలో చేసిన విధ్వంసం తర్వాత సర్కార్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీ ప్రగతి లేని ప్రగతి భవన్లో మీరుంటే ఆ ప్రగతి భవన్కి ఇవాళ మేము పెట్టిన పేరేంటి? ప్రజాభవన్. అక్కడ జరిగేటువంటి నిత్యము ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకునేటువంటి దానికి మేము పెట్టిన పేరేంటి? సావిత్రిబాయి పూలే. అవునా? రెండో విషయం, అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ భవనం పెట్టినాం. మరి మీరు వీళ్ళని ఎన్నడన్నా గౌరవించారా? అంతెందుకు మీ నాయన ఎన్నడన్నా వర్ధంతికో జయంతికో ఒక పువ్వు వేసినాడా? ఈ మహనీయులు ఎన్నడన్నా సన్మానించుకున్నారా, సత్కరించుకున్నారా? మీరు చేయలేదు కదా. ఈ సందర్భంలో సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాను, దాంతోపాటు అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశానని కూడా ఆయనతో పాటు పార్టీ కూడా చెప్తుంది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ రోజు జరుగుతున్నటువంటి అంటే పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి అని వస్తున్నటువంటి చర్చ సందర్భంలో ఆ సందర్భంలో ఆయన అసెంబ్లీకి పేరు తీసుకున్నాడు తప్ప మన మీద ప్రేమ ఉండో మన ఐకాన్లుగా చెప్పుకున్నటువంటి వాళ్ళపైన ప్రేమ మీద ఆయన ఎప్పుడు మనకు చేయలే. ఆయనకు అంతెందుకండి, అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసినాడు, కొబ్బరికాయ కొట్టలే పెద్ద మనిషి చేతికిస్తే పక్కన పెట్టిండు. ఆయన గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? వాళ్ళ బిడ్డలు ఆయన వారసులుగా మాట్లాడే ఆయన బిడ్డలు వాళ్ళు చేసే ముచ్చట్లు మనకు తెలియనివా? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని తెలియజేస్తున్నాం. మీ యొక్క పవర్ కోసము మీ అన్నతోటి మీ నాయనతోటి మీ బావతో పంచాయతీ ఉంటే ఇంట్లో తెలుసుకోరు, కానీ ఇవాళ వచ్చి తెలంగాణ సమాజం మీద రుద్దే విధంగా మీ ఎంట తిరిగి మీతో ఉన్నటువంటి వాళ్ళను ఇంకా 4 రోజుల తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమే తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంతెందుకు ఆమె చేసేటువంటి దానికి ఆమె దీక్ష చేస్తుంది, వాళ్ళన్ననేమో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినాడు. అంటే అర్థమైంది నిజంగానే మీరు మద్దతు నువ్వు చేసేదానికి అది ఉంటే మరి మీ అన్న వచ్చేందుకు మద్దతు ఇవ్వలేదు. పార్టీకి సంబంధించింది కాదు, జాగృతికి సంబంధించిన ఆధ్వర్యం నడుస్తుంది. జాగృతి ఏంటిది? జాగృతి ఏందండి? ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో మీరు చేసేటువంటి దానికి 10 సంవత్సరాల్లో మరి ఇదే ఎన్జిఓ ఎందుకు పనిచేయలేదు? మీ నాయన అధికారంలో ఉన్ననాడు చేసే తప్పులను ఎందుకు ఎత్తి చూపలే అడుగుతున్నాం మేము. ఆ ఆర్గనైజేషన్ ఎందుకు దుకాణం బంద్ చేసినావు? ఎందుకు కమిటీలు రద్దు చేసినావు? ఆ రోజు ఇవాళ ఎందుకు మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చినావు? అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం. మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం మీకు అవసరం లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఆ ప్రజల యొక్క హక్కుల గురించి మీరు ఆలోచించలే. 10 సంవత్సరాలు మీకు అధికారం వచ్చినప్పుడు కేవలం మీ అభివృద్ధే చూసుకున్నారు, కేవలం మీ ఆస్తులను చూసుకున్నారు, మీ ఆదాయం చూసుకున్నారు, మీ యొక్క పదవులను చూసుకున్నారు. ఇవాళ పదవి కోల్పోయినావు కాబట్టి ఇవాళ మళ్ళీ ఇది కావాల్సి వచ్చింది. అందుకనే ఎంట తిరిగేటోళ్ళకు కూడా నేను అందుకే చెప్తున్నా, 4 రోజులు అయిన తర్వాత అయ్యే విలువంగానే ఏదైనా పదవి ఇస్తే ఇది కూడా మళ్ళీ వీక్తుంది. కాబట్టి ఎంట తిరిగేటోళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోండి అన్నదమ్ముళ్ళు. మీరు బక్రగాలు కాకురు వాళ్ళ మధ్యలో. వాళ్ళు చేసుకునే పంచాయతీల్లో మీరు దూరి ఎటు కాకుండా అవుతారు. గతంలో కేటీఆర్తో ఉన్న వాళ్ళకి అందరికి పదవులు వచ్చినాయి, కవితతో ఉన్న వాళ్ళకి ఎవరికి పదవులు వచ్చినాయి? కవితకు తప్ప.
ఇది కూడా రేపు కూడా గంతే ముచ్చట అవుతుంది. కాబట్టి అలా మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆధిపత్యం ఉన్నదో ఆధిపత్య పంచాయతీలోనే భాగం తప్ప దానికోసము పూలేని వాడుకుంటాం బీసీలను వాడుకుంటాం అంటే బీసీ బిడ్డలు ఎవరు సిద్ధంగా లేరు, ఊరుకునే ప్రసక్తి లేదు. అసెంబ్లీలో అసలు ఆమోదం పొందిన బిల్లు అసలు స్టేటస్ ఏంటి? గవర్నర్ దగ్గర ఉందా? రాష్ట్రపతికి పంపించారా? దాని గురించి అసలు వివరాలు బయట పెట్టేటట్టు. మరోవైపు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అని చెప్పి మీరు దొంగ దీక్షలు చెప్పి తుపేలు దీక్షలు చేస్తున్నారు. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేరు? ఇది ఒక కుమ్మక్కు జరుగుతుంది ఇది అని చెప్తున్నారు. యాక్చువల్గా మేము ఒక బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసినాక ఏం చేస్తాం? పార్లమెంటుకి పంపించాలి, కేంద్రానికి పంపాలి. కేంద్రానికి పంపాలంటే ఎవరు చేయాలి? గవర్నర్ గారు చేయాలి. మరి గవర్నర్ ఎవరున్నారు? ఎన్డీఏ దూత కదా, మరి వాళ్ళు కదా చేయాల్సింది. మరి ఆ మాత్రం అవగాహన లేదా? మొన్న ఎంపిక చేసింది కదా కవిత. ఎంపిక చేసిన కవితకి ఇదంతా అవగాహన లేకుండానే ఆమె చట్టసభలో అడుగుపెట్టిందా? రాజకీయ కోణంలో ప్రశ్నలు సంధించడం ఈజీ, ప్రతిపక్షంలో నరం లేని నాలుగు అది కరసయ్యేది కాదు, ఏదైనా మాట్లాడచ్చు. కానీ మీరు బాధ్యతాయుతమైన కొన్ని పదవుల్లో ఉండి పని చేస్తున్నారు కదా, అలా మాట్లాడితే అది సబబా? కేంద్రం మీ దమ్ముంటే మీరు ఎవరిపైన దీక్షలు చేయాలా? కేంద్రం పైన దీక్ష చేయాలా? ఢిల్లీలో ఈ రాష్ట్రంలో బీసీల గురించి పెద్ద పోరు చేసిన మాట్లాడినటువంటి నా సోదరి మరి ఢిల్లీలో ఒక బీసీ సంఘం దీక్ష చేస్తే ఆ బీసీ సంఘాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ తప్ప మిగతా సంఘాలు కానీ పార్టీలు కానీ మద్దతు ఇచ్చినాయి. మరి మీరెందుకు మద్దతుకు రాలే? ఎందుకు రాలే? అక్కడ కూడా బీసీ ఎజెండా బీసీయే కదా, మరి అక్కడ ఎందుకు రాలే? అంటే తేలిపోయింది. మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే ఎజెండాలు ఉంటాయి. మీకు నిజంగా ప్రజల యొక్క ఎజెండా మీలో ఉండదన్నది తేలుతుంది. ఢిల్లీ దీక్ష పైన ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ దీక్ష అసలు ఒక దొంగ దీక్ష, అదొక తుపేల్ దీక్ష, అది కాంగ్రెస్ వెనుకుండి నడిపించిన దీక్ష అని కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో మేమున్నాం, సంఘాలు దీక్ష చేస్తున్నారు, మాకు మద్దతు అడిగినారు, మద్దతు ఇస్తాం కదా 100%. ఎందుకంటే అది జరగాల్సినట్టు ఎవరు? ఎన్డీఏ పైన పోరు. అది ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంగా పోరు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంగా నా బాధ్యత అది. మీరు చేసినట్టు దీక్షకు నేను మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నాది. మరి నీ ప్రతిపక్షంలో మీ నాయన ప్రతిపక్ష నాయకుడు కదా, మరి నీ బాధ్యత ఏంది? నువ్వు ఈ రాష్ట్రంలో బీసీ బిల్లును ఓబే చేసావు, యాక్సెప్ట్ చేసినావు చట్టసభల్లో, మరి ఆడేందుకు దీక్షలు నువ్వు చేయలేదు అంటే రాజకీయ కోణం ఉన్నది నీకు అర్థమైపోయింది కదా. ఇలా బీజేపీ అసెంబ్లీలో ఒప్పుకున్నది, మరి ఆ దీక్షకు ఎందుకు రాలే? తేలిపోయింది. బీజేపీ వాళ్ళు ఆ వేదిక వచ్చి అది కాంగ్రెస్ వేదిక కాదు, కుల సంఘం వేదిక. కుల సంఘం వేదిక అయినప్పుడు నువ్వు వచ్చి ఏం చేయాలా? ఆ వేదిక పంచుకొని బీజేపీ వాళ్ళు చేసేది ఉంటే చేస్తామని చెప్పాలి. చేయలేను, మీరు మాట్లాడని పరిస్థితిలో ఉంటే తప్పకుండా మేము కేంద్రం దృష్టికి, మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, మేము చేస్తామని చెప్తారు. అది రాజకీయ నాయకుల లక్షణం. మేము పోతలేమా? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఇదే కేసీఆర్ చేసినటువంటి దాంట్లో మరి మేము పాల్గొనలేదా? చెప్పినాం కదా రోజు మద్దతు, ఓపెన్గా బహిరంగ స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాం కదా. అది ప్రజల ఎజెండా, ప్రజల ఇష్యూ కాస్ అన్నది సీరియస్ ఉన్నది కాబట్టి మాట్లాడినాం. ఇవాళ బీసీల ఇష్యూ కూడా సీరియస్ ఉన్నది, మరి మీరెందుకు మాట్లాడకూడదు? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఢిల్లీ దీక్షలో పార్టిసిపేట్ అయితే బీజేపీకి దూరం అవుతారు వాళ్ళు. అలా దోస్తాను కావాలి కదా వీళ్ళకి అలా కేసుల కోసం. కాబట్టి అది సో అందరికీ ఓపెన్ అయిపోయింది మొన్న ఏం జరిగిందన్న దానికి ప్రజలు. చివరిగా ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం విషయంలో మాత్రం వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ను ఎమ్మెల్సీ కవిత యూజ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నారు కూడా విశ్లేషకులు అంటున్నారు. ఆమె ఆ విషయంలో సక్సెస్ అవుతుందా? ఆమె లేవనెత్తే ప్రశ్నల విషయంలో ప్రజల నుండి కూడా మద్దతు వస్తుందా? ఏం జరగదు? ఆమె ఎన్ని చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని జాకీలు పెట్టి లేపినా బీసీలు ఆమెను ఓన్ చేసుకోరు. బీసీల పక్షాన ఆమె మాట్లాడుతుందంటే ఎవరు నమ్మరు. అది డ్రామాల కుటుంబం, డ్రామా ఆర్టిస్టులో భాగం అది తప్ప ఎలాంటిది ఎప్పుడు కూడా ఆమెకు అది కాదు. బీసీల వాక్యం ఎందుకుందండి? ఆర్ కృష్ణన్న పోరాట వీరుడు, మా జాజుల సీనన్న పోరాట వీరుడు, ఇవాళ మేకపోతుల నరేందర్ పోరాట వీరుడు, ఇవాళ మన ఎవరు నేతకానికి సంబంధించినటువంటి మన నేత తమ్ముడు తను బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. సో తను కూడా అంటే ఇవాళ ముదిరాజులు కూడా వాళ్ళు బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నారు. సో ఈ రాష్ట్రంలో చాలా బీసీ సంఘాలు ఉన్నాయి, అందరూ కలిసి యూనిటీగా ఒక జేఏసీగా ఫామ్ అయినారు. ఫామ్ అయినప్పుడు ఒక వేదిక వచ్చినప్పుడు నీ అవసరం మాకేముంది? నేను ఒక బీసీ బిడ్డగా ఉన్నా, ఒక ఆడబిడ్డను, నా గొంతు వినిపించాల్సిన దగ్గర వినిపిస్తున్నాం, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నామనే అది లేము కదా. అవసరమైనప్పుడు ఎక్కడే చెప్పాలో అది చెప్తున్నాం. మరి మీ మాటలు నేనేమంటున్నా ఒక్కటే సింపుల్ లాజిక్. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క సంతకం పెడితే మా తలరాతలు మారేవి. ఆనాడు లోకల్ బాడీ ఎలక్షన్లో 33% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే మీరు దానిని 28కే కుదించినారు. ఆనాడు ఎందుకు మీ అయ్యతో మాట్లాడాలని అడుగుతున్నాం. 22కే చేశారు, ఎందుకు మీ అయ్యతో మాట్లాడలే?
అది కదా చెప్పాల్సింది ఇలా నువ్వు సమాధానం. అవేం చెప్పకుండా ఏమంటారు, డబ్బులు ఉన్నాయి దాచుకున్న పైసలు మీడియాకు ఖర్చు పెట్టాలి. ఇవాళ నీ వార్త నీ నమస తెలంగాణలో 10వ పేజీలనా? అంతే. ఎంత నీ దీక్షకు ఎంత ప్రేరారిటీ ఉందో నీ ఇంట్లోనే నమ్ముతలేడు. ఇక బీసీ బిడ్డలు ఎక్కడ నమ్ముతారు? మొత్తంగా 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాని కవితకు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో రాగానే అలాంటి డిమాండ్ చేయడం పట్ల బీసీలు కానీ ప్రజలు కానీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళుగా బీసీలను అనదొక్కి స్థానిక సంస్థల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడు మాత్రం ఇక తన పలుకుబడి కోసం పార్టీలో ప్రాధాన్యత కోసం బీసీల అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు నమ్మే పరిస్థితి లేదు అంటూ కూడా ఇంద్రా శోభన్ గారు కాంగ్రెస్ నేత అయితే ఎమ్మెల్సీ కవిత దీక్షపై మాత్రం టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. నేను వంశీతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.